రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్. గిరిజన సంక్షేమం గురించి మాయమాటలు చెప్పడం తప్ప రేవంత్ సర్కార్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సత్యవతి రాథోడ్. చేద్దామంటే నా దగ్గర చిల్లి గవ్వలేదు, నాకు అప్పు పుడతలేదు, ఇంత అప్పు ఉంది కాబట్టి ఏ సంస్థ నాకు అప్పు ఇవ్వట్లేదు అని చెప్తున్నారు. మొన్ననే అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాటకు మాట సంబంధం లేకుండా, పొంతన లేకుండా మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. దీని ద్వారా రాష్ట్రానికి రావాల్సిన గౌరవం కానీ పరపతి కానీ మరి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ రోజు వరకు 17,000 కోట్లలో వాళ్ళు ఖర్చు పెట్టింది, లేకపోతే వివిధ పద్దుల కింద, అంటే గిరిజన సంక్షేమం అంటే డైరెక్ట్ గిరిజన సంక్షేమంతో పాటు వివిధ 15 మరి శాఖల ద్వారా అవన్నీ అమలు చేస్తారు అధ్యక్ష. మొత్తం ఖర్చు పెట్టింది కేవలం 6,000 కోట్లు మాత్రమే. అంటే 11,000 కోట్ల రూపాయలు చట్టం ఉండగా కూడా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు 17,169 కోట్లు పెట్టారు. అంటే 10% ఉన్న గిరిజనులకు 17,000 కోట్లు పెట్టి 6,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిరు అని అంటే 6% కూడా ఖర్చు పెట్టినట్టు లెక్క అధ్యక్ష.